రేషన్ కార్డులపై లెక్క తేలట్లే. కొత్త రేషన్ కార్డు 40 లక్షల 10 లక్షల. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 40 లక్షల రేషన్ కార్డులు ఇస్తామన్నారు. బట్టి ఏమో కాదు 10 లక్షలు అన్నప్పుడు ఇప్పుడు 40 లక్షలు ఇస్తారా? 40 లక్షలు ఇస్తే మళ్ళీ అందులో కొత్త ఎన్ని పాత ఎన్ని రిన్యువల్ ఎన్ని ఇట్లుంటాయి కదా. మరి బట్టి ఏమో 10 లక్షలే అంటుండే. అసలు ఏ మంత్రి ఏం చెప్తున్నాడు, మంత్రులకే క్లారిటీ లేదని ఒకటి డిస్కషన్ అయితే అవుతున్నది. అంటే చెప్పాలంటే రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్య అనేది గత 10 ఏళ్ళుగా ఉంది. చాలామందికి రేషన్ కార్డులు రాలేదు, చాలామంది ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డులు వస్తే. ఎందుకంటే ఏ సంక్షేమ పథకం ఏ పథకానికి అప్లై చేసుకుందామన్నా ఏది కావాలన్నా రేషన్ కార్డు ఉందా? ఇందిరా మిల్లు అప్లై చేసుకుందామన్నా రేషన్ కార్డు ఉందా? ఆరోగ్యశ్రీ పోదామన్నా రేషన్ కార్డు ఉందా? ఇంకేదైనా రైతు బంధు రైతు భరోసా ఇంక ఏదున్నా రేషన్, అన్నిటికీ రేషన్ కార్డే లింక్. కాబట్టి రేషన్ కార్డు చాలా ముఖ్యమైనది. దీని మీద వస్తున్న ఈ ఏమంటారు గజిబిజి లెక్కలు కావచ్చు, ఈ ట్రాష్ అంతా తీసేసి క్లారిటీగా ఇంతమందికి ఇస్తున్నాం, గీళ్ళకి ఇస్తున్నాం, ఫైనల్ లిస్ట్కి ఇంట్లో 10 ఏళ్ల క్రితం అప్లై చేసుకున్నానికి రాలే, 5 ఏళ్ల క్రితం అప్లై చేసుకున్నానికి రాలే, 6 నెలల క్రితం అప్లై చేసుకున్నానికి కొత్తగా వచ్చిన రేషన్ కార్డు లిస్టులో ఆ పేరు వచ్చింది. సో 10 ఏళ్ల కింద, 5 ఏళ్ల కింద, 2 ఏళ్ల కింద, 3 ఏళ్ల కింద అప్లై చేసుకోవడానికి కోపం వస్తుంది. నా పేరు రాలేదు, నాకు రేషన్ కార్డు లేదు, నేను ఎప్పటి నుంచో అప్లై చేసుకున్నా, నిన్న మొన్న అప్లై చేసుకోవడానికి వచ్చింది అనేది ఈ గ్రామ సభలలో జరుగుతున్న ఈ పంచాయతీ అంతా గిదే. అదే ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వాలి, ఎవరికి ఏదో అనేది అధికారులకు వదిలేసి వాళ్ళే సమగ్రంగా సర్వే చేస్తే ఈ పంచాయతీ రాకపోవు. కానీ కార్యకర్తలు ఇందాక చెప్పినట్టుగా ఎమ్మెల్యే మంత్రి వాళ్ళు చెప్పినట్టుగా కార్యకర్తలు ఈ పార్టీ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కొంత గందరగోళం గజిబిజి వచ్చే పరిస్థితులు అయితే మనకు అర్థమవుతున్నాయి. రేషన్